హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ విక్కీ డిజిటల్ ఆడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఇది 7.2 ఫుల్ ప్యాకేజీ. ఈ ప్యాకేజ్ అనేది వికారాబాద్ నుండి రాణా ప్రతాప్ గారు అయితే మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. యూట్యూబ్లో మన వీడియో చూసి మనని కాంటాక్ట్ అయ్యి మన షాప్ వద్దకు వచ్చి డెమో చూసి మనకి సెటప్ అయితే ఆర్డర్ ఇచ్చారు. అయితే బ్రదరు మేము రీసెంట్గా ఒకటి మినీ ఈవెంట్స్ కోసం అయితే ఒకటి హాల్ రెడీ చేసుకున్నాము. అందులో చిన్న చిన్న బర్త్డే పార్టీ లాంటివి జరుపుకుంటారు. అందులో సౌండ్ సిస్టమ్ ఉండాలి కాబట్టి ఒకటి మాకు 7.2 డిజిటల్ యాంప్లిఫైర్ అనేది తయారు చేసి ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే మనమైతే ఈ ఫుల్ సెటప్ అయితే రెడీ చేసాము. అయితే బ్రదరు మాకు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ బాక్సులు మాత్రం టవర్స్ ఇవ్వండి, సరౌండింగ్ బాక్సులు మాత్రం 2-వే బాక్సులు ఇవ్వండి అని చెప్పారు. ఆ బాక్సుల కలర్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ ఇవ్వండి, పెయింట్ బాక్సులు కాకుండా స్టిక్కర్తో అయితే మాకు రెడీ చేసి ఇవ్వండి. అదేవిధంగా యాంప్లిఫైర్ కూడా ప్యూర్ బ్లాక్ కలరే ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళు చెప్పిన విధంగానే మనమైతే ఈ సెటప్ అయితే రెడీ చేశాము. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకడ సింగిల్ సబ్ ఊఫర్ మాత్రమే ఉన్నది. అయితే లాస్ట్ మంత్ 19th అయితే వాళ్ళు ఈవెంట్ అనేది ఓపెనింగ్ జిమ్ పెట్టుకున్నారు. అయితే ఆ ఓపెనింగ్కి వాళ్ళక్కడ ప్రజెంట్ ఒకటి యాంప్లిఫైర్ ఉంటే మాకు సబ్ ఊఫర్ 19కి కావాలి బ్రదర్ అని అంటే వాళ్ళకి ముందుగానే ఒక సబ్ ఊఫర్ మనం రెడీ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళ సబ్ ఊఫర్ తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రజెంట్ ఒకటి మనం వద్ద ఉన్నది. అయితే ఇందులో మనం ఏ స్పీకర్లు యూజ్ చేసాము అనేది అయితే ఎంత వాట్స్ యూజ్ చేసాము, యాంప్లిఫైర్లో ఏ పార్ట్ యూజ్ చేసాము, ఎలా డిజైన్ చేసాము అనేది అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, 3-వే టవర్స్. ఈ టవర్స్ అనేది 18mm వుడ్తో అయితే రెడీ చేసాము. ఇదనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి బాక్స్ కూడా మనం ఓన్గా మేకింగ్ చేసినవే. మనం బయట నుండి తెప్పించడమో లేకపోతే కార్పెంటర్ని పెట్టి రెడీ చేయించడమో కాదు. మనం కస్టమర్ ఏ విధంగా అయితే ఏ డిజైన్ చెప్తారో, వాళ్ళు ఏ మెజర్మెంట్స్ ఇస్తారో వాళ్ళు చెప్పిన విధంగా కానీ వాళ్ళు చెప్పిన కొలతలతో కానీ మనం అయితే ఈ బాక్సులు అనేది రెడీ చేస్తాము. ఓన్గా మనమే మేకింగ్ చేస్తాము. మన ఛానల్లో వచ్చే ప్రతి బాక్స్ కూడా మనం ఓన్గా డిజైన్ చేసినవే, బయట నుండి తెప్పించిన బాక్సులు అయితే కావు. ఇప్పుడు ఈ టవర్స్, ఈ సబ్ ఊఫర్లు మాత్రం 18mm MDF వుడ్తో అయితే రెడీ చేయడం జరిగింది. సరౌండ్ బాక్సులు మాత్రం 12mm వుడ్తో అయితే రెడీ చేశాము. అయితే కస్టమర్ చెప్పిన విధంగా అయితే మనం బ్లాక్ స్టిక్కర్తో అయితే వేయడం జరిగింది. ఇది పెయింట్ కాదు, వినైల్ స్టిక్కర్ ఇది బ్లాక్ది. అయితే టవర్ విషయానికి వస్తే ఇది టవర్ అనేది 3-వే క్రాస్ ఓవర్తో అయితే యూజ్ చేశాము. ఇది బాటంలో అయితే మనం ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది 100 వాట్ 6.5 ఇంచెస్ 100 వాట్ ఊఫర్. ఇది ఈ డైనామిక్ సూపర్ బేస్ ఊఫర్. ఇది 4 ఇంచ్ ఫుల్ మిడ్ రేంజ్ ఊఫర్. ఇది వచ్చేసి RD02 మోడలు 70 వాట్ మ్యాగ్నెట్యూటర్. మనము ఈ విధంగా అయితే ఈ టవర్ రెడీ చేయడం అయితే జరిగింది. ఇది సరౌండ్ బాక్స్లో వచ్చేసి ఈ సరౌండ్ బాక్స్లకు మనం 80 వాట్ ఊఫర్, ఒకటి మ్యాగ్నెట్యూటర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఒకసారి మోడల్ అనేది చూద్దాము. చూడొచ్చు సరౌండ్ బాక్స్ అనేది ఒకసారి చూడండి. 80 వాట్ ఊఫర్, మ్యాగ్నెట్యూటర్. ఈ లుక్ అనేది కూడా చూడండి, ఒకటి ఫినిషింగ్ ఎలా ఉందనేది అయితే చూడొచ్చు. బ్యాక్లో అయితే మనము ఇక్కడైతే స్పీకర్ సాకెట్ ఇవ్వడం జరిగింది. ఎయిర్ హోల్ అయితే కింద ఇచ్చాము. ఇంకా హుక్ అనేది వాల్ మౌంట్ చేసుకోవడానికి హుక్ అయితే ఇన్స్టాల్ చేయలేదు. మనం కస్టమర్ తీసుకువెళ్ళేటప్పుడు అయితే మనం ఇన్స్టాల్ చేస్తాము. బాక్స్ డిజైన్ అయితే ఒకసారి చూడొచ్చు. మీరు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. బాక్స్ లుక్. ఈ సెంటర్ బాక్స్ అనేది 2 ఫుల్ రేంజ్ ఊఫర్లు అయితే యూజ్ చేయడం జరిగింది. 75 వాట్ 2 ఫుల్ రేంజ్. మిడిల్లో అయితే మనం మ్యాగ్నెట్యూటర్ యూజ్ చేసాము. ఇది వచ్చేసి JBL 1500 ఎల్పోర్టెడ్ బాక్స్. ఈ బాక్స్ అనేది మనం చేసే ప్రతిది కూడా లోపల ఎల్ టైప్ పార్టీషన్ అనేది తీసుకొని ఈ హెయిర్ హోల్ అనేది బయటకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎయిర్ పైప్ ఇవ్వడమా లేకుంటే కటింగ్ పెట్టడమా అనేది కస్టమర్ ఇష్టాన్ని బట్టి అయితే మనం చేయడం జరుగుతుంది. ఈ విధంగానైతే బాక్స్ అనేది డిజైన్ చేశాము. ఇది డబల్ కటింగ్ ఎడ్జ్ కటింగ్ బాక్స్. ఇది సేమ్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ బాక్సులు, బ్యాక్ సరౌండ్ లెఫ్ట్ రైట్ బాక్సులు మాత్రం సేమ్ 80 వాట్ ఊఫర్లు, అవే మ్యాగ్నెట్యూటర్లు యూజ్ చేశాము. ఈ యాంప్లిఫైర్ విషయానికి వస్తే ప్యూర్ బ్లాక్ కలర్ అయితే మనం తీసుకోవడం జరిగింది. బాటంలో మాత్రం గోల్డ్ కలర్ విషులు వేసాము.
ప్రజెంట్ మనకు బ్లాక్ కలర్ బుషీలు అనేది అందుబాటులో లేవు, అందుకని మనం గోల్డ్ కలర్ బుషీలు అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ నాబ్స్ వచ్చేసి ఎక్రాలిక్ నాబ్ అయితే యూజ్ చేసాము, కంట్రోల్ నాబ్స్. ఇది ఆస్ట్రాకి టు సెలెక్టర్ స్విచ్లు ఇవి. ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, ఇది మాస్టర్ ఎన్కోడర్. ఇది సబ్ ఊఫర్ వాల్యూమ్. ఈ సబ్ ఊఫర్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. ఇంక్రీజ్ చేసుకునే కొద్ది అనేది హార్డ్ బేస్ పడుతూ ఉంటుంది, డిక్రీజ్ చేసే కొద్ది అనేది స్మూత్ బేస్ పడుతూ ఉంది. ఆ విధంగా అయితే మనం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఎంత హెవీగా పెట్టుకుంటే అంత హార్డ్ బేస్ అనేది పడుద్ది. నేనైతే ఆ విధంగా డిజైన్ చేశాను. ఇది మామూలుగా 1 పాయింట్ 2 పాయింట్లు పెడితే ఫుల్గా బేస్ వచ్చేసి ఆ విధంగా అయితే కాకుండా పెంచుకుంటే కొద్ది హార్డ్ బేస్ పడే విధంగా అయితే దీన్ని డిజైన్ చేశాను నేను. ఒకసారి ఇంటర్లో ఏ పార్టీకి యూజ్ చేసామనేది అయితే ఒకసారి చూద్దాం. ఈ యాంప్లిఫైర్ క్యాబినెట్ అనేది అన్ని క్యాబినెట్లలో కాకుండా కొంచెం హెవీ థిక్నెస్ గల క్యాబినెట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది డీప్ వచ్చేసి 15 డీప్ ఉంటుంది, 2 mm థిక్నెస్ తోటి అయితే ఉంటుంది. ఇది చాలా హెవీ క్యాబినెట్, చాలా దీని వెయిట్ వచ్చేసి కూడా 5 kgs దాకా ఎంటీ క్యాబినెటే వెయిట్ ఉంటుంది. ఒకసారి బ్యాక్ లుక్ అనేది ఒకసారి అయితే చూద్దాము. బ్యాక్లో ఇక్కడ ఆస్ట్రా రిమోట్ కిట్టు, కోఎక్సెల్ 1 కోఎక్సెల్ 2, ఆప్టికల్ ఏఆర్సి 5.6 ఇన్పుట్స్, స్టీరియో ఇన్పుట్స్, లెఫ్ట్ యాక్స్ 1 యాక్స్ 2, ఇవి స్పీకర్ సాకెట్లు, ఫ్రంట్ లెఫ్ట్ రైటు, సరౌండ్ లెఫ్ట్ రైటు, బ్యాక్ సరౌండ్ లెఫ్ట్ రైటు, సెంటర్, సబ్ ఊఫర్. ఇది వచ్చేసి సబ్ ఊఫర్ 2. ఇది ఇక్కడ ఫీజు, ఇది సిపియు సాకెట్ పవర్ కార్డ్ కోసం. ఇది లాంగ్ వ్యూ నుండి చూస్తే ఇంటర్నల్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంది, చూడొచ్చు. ఇక్కడ పవర్ సెక్షన్లో అయితే 2 ట్రాన్స్ఫార్మర్లు యూజ్ చేశాము. 7 ఛానల్ కోసం ఇక్కడ 24/024 8 ఆంపియర్, 2 సబ్ ఊఫర్ల కోసం 24/024 10 ఆంపియర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సబ్ ఊఫర్ బేస్ పంచి హెవీగా పడాలని చెప్పేసి మనం అయితే 10 ఆంపియర్ యూజ్ చేయడం జరిగింది. పవర్ సెక్షన్లో 2 త్రినిక్స్ మెటల్ డయోడ్. ఈ కెపాసిటర్లు వచ్చేసి సాన్వా 63 వోల్ట్ 10,000 MFD 4 కెపాసిటర్లు యూజ్ చేసాము. సబ్ ఊఫర్ల కోసం కుమార్ 4 ఫెట్ థండర్ బోర్డ్ అయితే యూజ్ చేసాము 2411. ఇదొక సబ్ ఊఫరు, ఇదొక సబ్ ఊఫరు. ఈచ్ ఛానల్ వచ్చేసి 250 వాట్స్ అయితే వస్తుంది. ఇక్కడ టవర్స్కి వచ్చేసి మనం కుమార్ స్టీరియో బోర్డ్ అయితే యూజ్ చేసాము 2411 మోడలు. 125 150 వాట్స్ వరకు అయితే ఈచ్ ఛానల్ వస్తుంది అందులో. ఇది 5 ఛానల్స్ కోసం శక్తి 10 ఫీట్ బోర్డ్ అయితే యూజ్ చేసాము. ఈచ్ ఛానల్ వచ్చేసి ఇది 100 వాట్స్ వస్తుంది. ఇది వచ్చేసి సచిన్ శృతి స్పీకర్ ప్రొటెక్షను. 8 ఛానల్స్ ఆ ప్రొటెక్షన్లో ఉన్నాయి. ఎక్స్ట్రాగా మనం ఇంకో రిలే అయితే యాడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఆస్ట్రా రిమోట్ కిట్టు, లేటెస్ట్ వర్షన్ 8 మోడల్. ఇది కూలింగ్ కోసం అయితే ఇక్కడ 3 ఫ్యాన్లు అయితే యూజ్ చేయడం జరిగింది మనం. అంటే లెఫ్ట్లో 1 రైట్లో 2 అయితే యూజ్ చేసాము. సబ్ ఊఫర్లకు 1 ఫ్యాను, 7 ఛానల్కు 2 ఫ్యాన్లు అయితే యూజ్ చేయడం అయితే జరిగింది.